కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇటీవల భర్తీ చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలలో అవకతవకలు జరిగాయని, అక్రమ నియామకాలు చేశారని, వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మెడికల్ కళాశాలలో విద్యార్థి సంఘాలు ముట్టడించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కళాశాల ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో చేసిన ఉద్యోగ నియామకాల్లో పూర్తిగా అక్రమ నియామకాలు చేశారన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు కొన్ని సర్టిఫికెట్స్ కు సంబంధించి మార్పులు చేర్పులు చేశారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. వాటిపై సమగ్ర విచారణ జరిపి ప్రస్తుతం ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరి ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు సెక్యూరిటీ ఇస్తారా వాళ్ళు? ఆల్రెడీ క్లాసులు నడుస్తున్నాయి. ఎవరైతే బాధితులు డిస్టర్బెన్స్ చేయలేదు, కోఆపరేట్ చేయండి, రండి రండిగా. మేమేమంటామంటే ప్రిన్సిపల్ ఉంటే బయట నేను ఇప్పుడు ఒకటి నేను వాడికి వస్తే చెప్తాను. ఇక్కడ मेडिकल कॉलेज प्रिंसिपल खबरदार, मेडिकल कళాశాల प्रिंसिपल నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాట మారడమా? మాట్లాడదలుచుకోవాలి. వీళ్ళు కూర్చొని వెళ్తాడు మాట్లాడతారు. విను, క్లాసెస్ నడుస్తున్నాయి, డిస్టర్బెన్స్ అయింది, కోఆపరేట్ చేయండి. మెడికల్ కళాశాలలో అక్రమ నియామకాలు చేపడుతున్నారని గత 2 నెలల నుంచి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తూ ఉంటే కలెక్టర్ నిమ్మకు నేతగా ఆఫీస్ ఛాంబర్లకు కొని చూసుకున్నారు తప్ప చర్యలు తీసుకోలేకపోయారు. మేము గతంలో కూడా ఇదే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే కళాశాల ప్రిన్సిపాల్ నోటిఫికేషన్ అర్హత లేకున్న వాళ్ళకు, అలాగే నోటిఫికేషన్ ఇచ్చి అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పూర్తి డబ్బులు తీసుకొని ఈ ఏజెంట్ల పేరుతోని కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెంట్స్ తోని పూర్తిగా డబ్బులు వసూలు చేసి నిరుద్యోగుల పొట్టలు కొడతా ఉన్నారు. ఇదే గతంలో కలెక్టర్ ఫిర్యాదు చేసాం, ఈ ప్రిన్సిపల్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పూర్తిగా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ సాధించుకో, తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయమైతా ఉంది. చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోయి వాళ్ళకు ఏది జీతాలు జీతాలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి సరైన ఉద్యోగం కల్పించాలని బిఎస్సీ గానీ, అలాగే డిఎంఎల్టీ గానీ, అలాగే మిగతా జిఎన్ఎం గానీ, జేఎన్ఎం గానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా బిఏ, బీకామ్, అలాగే మిగతా కోర్సు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి లక్షలాది రూపాయలు, 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదే విషయము మేము చాలా సార్లు శబిరాల్ గారికి విన్నవించడం జరిగింది, కలెక్టర్ విన్నవించడం జరిగింది. కానీ ఎవరు కూడా స్పందించకపోవడం జరుగుతూ ఉంది. కలెక్టర్ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీ పాత్ర ఉందా, ఉంటే మాకు చెప్పండి, మేము బరాబర్ మీ మీద పోరాటం చేస్తా ఉన్నాం. అలాగే ఈ ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలా, లేకపోతే ఈ రోజు నిరసన చేస్తా ఉన్నాం. రేపు మాత్రం ఛాంబర్ వచ్చి మీ ఏదైతే నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారో మీ భరతం పెడతామని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ పూర్తిగా క్వాలిటీ ఎవరైతే ఏజెన్సీ రద్దు చేయాలా, అలాగే ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసి ఈ నియామకాలపై విచారణ చేపించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మెడికల్ కళాశాలలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, ఈ రిక్రూట్మెంట్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ అవినీతికి పాల్పడి మొత్తం రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఒక్కొక్క క్యాండిడేట్ నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేసి ఇవాళ క్యాండిడేట్ల దగ్గర వసూలు చేసి ఇలా రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిమంది బాధితులు చెప్తా ఉన్నారు, ఒకసారి ఫోన్ పేలో అమౌంట్లు కొట్టించుకొని మళ్ళీ రివర్స్ అమౌంట్ కొట్టిరంట. ఈ రిక్రూట్మెంట్ అనేది
పూర్తిగా విరుద్ధమైనది. ఒక ఏజెన్సీని అడ్డం పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు తర్వాత కళాశాల ప్రిన్సిపల్ కుమ్మక్క ఇవాళ ఈ రికమెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మేము గతంలోనే చెప్పాం, ఇవాళ ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నా స్థిరపడతామని చెప్పేసి ఎన్నో ఆశలతోటి ఇవాళ అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మెరిట్ లో 88% మెరిట్ వచ్చినటువంటి విద్యార్థికి ఇవాళ ఇక్కడ ఉద్యోగం ఇవ్వలేదు, కానీ 84-85% వచ్చినటువంటి ఇవాళ విద్యార్థులకు ఇక్కడ రిక్రూట్మెంట్ లో ఉద్యోగావకాశాలు కల్పించరు. ఇది ఎక్కడి న్యాయం? ఇంకొక విద్యార్థికి 48% ఇవాళ 48% ఒక విద్యార్థికి మెరిట్ ఉంటే 48% కాదని చెప్పి 44%, 43% వచ్చినటువంటి విద్యార్థులకు ఇవాళ ఇచ్చిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీని అడ్డం పెట్టుకొని ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో పనిచేసేటువంటి వాళ్ళు ప్రిన్సిపల్ పూర్తిగా కుమ్మక్కై సుమారు ₹1 కోటి వసూలు చేసి ఇవాళ ఈ రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కావున దీని మీద సమగ్ర విచారణ జరపాల్సిందే. గతంలో కలెక్టర్ గారికి ఇచ్చినాం, అడిషనల్ కలెక్టర్ గారికి ఇచ్చినాం. వీళ్ళిద్దరికి ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఈ రిక్రూట్మెంట్ మీద ఎట్లాంటి స్పందన కూడా చేయలేదు. ఈ రిక్రూట్మెంట్ ఆపకపోతే ఖచ్చితంగా ఈ నిరసనతో ఆపం. రేపు వేలాది మంది విద్యార్థుల్ని, కళాశాల విద్యార్థుల్ని ఏకం చేసి ఇదే కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా సిఎస్ గారిని కూడా ఈ విషయంలో ఈ 2 రోజుల్లో మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలవబోతా ఉన్నాం. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే ఈ రిక్రూట్మెంట్ రద్దు చేయాలని చెప్పి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తాడు.